మరియు ప్రతిభా శ్రీనివాస్ గారు, మిగతా అనేక మంది, చాలామంది పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అనేక మంది పెద్దలు పాల్గొంటున్నారు. అనేక మంది మేధావులు కూడా ఉన్నారు. మీ అందరికీ నాతో కలిసి పనిచేసినటువంటి తోటి కార్యకర్తలు కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారి ఈ పుస్తకం, విద్యాసాగర్ రావు అనేది పుస్తకము, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ బుక్. ఎందుకంటే ఇంతకుముందే ఒకటి చెప్పారు, వారి కుటుంబంలో ఎక్కువ మంది వామపక్ష భావజాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ విద్యాసాగర్ రావు గారు జాతీయ భావాలను పుణికిపుచ్చుకొని, అలాగే పేదల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల తన కమిట్మెంట్ అనేది నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు గారిని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. 1982లో నేను సంఘటన మంత్రిగా ఉన్నాను. వారు కరీంనగర్ కోర్టులో యంగ్ అడ్వకేట్, నాట్ ఓన్లీ యంగ్ అడ్వకేట్ బట్ లీడింగ్ అడ్వకేట్, లీడింగ్ క్రిమినల్ లాయర్. 82లోనే విద్యాసాగర్ రావు గారు చాలా లీడింగ్ క్రిమినల్ లాయర్. నేను సంఘటన మంత్రిని, అంటే సంఘ ప్రచారక్. కరీంనగర్ పర్యటన కోసం వెళ్ళాను. అప్పుడు విద్యాసాగర్ రావు గారికి అప్పుడు ఎస్ఎంఎస్లు లేవు, ఫోన్లు లేవు. కానీ నేను ముందే 3 రోజులు పర్యటనకు వస్తున్నానని ఒక లెటర్ రాశాను. ఆయనే జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు. నన్ను బస్టాండ్లో రిసీవ్ చేసుకోవడానికి బస్సులో ప్రయాణం చేసేవాడిని. ఇక్కడ కూర్చున్న మిత్రుడు రామకృష్ణారెడ్డి, యువకుడు, ఆయనతో పాటు ఇంకో మిత్రుడు సత్యనారాయణ ఇక్కడ కూర్చున్నాడు. సుధాకర్ రావు కూడా, సుగుణాకర్ రావు, ఈ ముగ్గురు బస్టాండ్లో ఇంకా కొంతమంది కార్యకర్తలు నన్ను తీసుకొని కార్యకర్తని తీసుకుపోవడానికి వచ్చారు. కానీ విద్యాసాగర్ ఏమన్నారంటే, ఫోన్ చేసి మీరు బస్సులో వస్తున్నారు కానీ రాండి, కానీ బస్టాండ్లో కారు పెట్టిన ఆయన. నేను మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఓ సంఘటనా మంత్రిగా ఆయన కారు పెట్టి నన్ను కారులో తీసుకుపోయిన వ్యక్తి విద్యాసాగర్ రావు గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అంటే సంఘటనా మంత్రి, సంఘటన పట్ల అంత గౌరవం, మర్యాద ఉండేది. అప్పుడు పెద్దలు ఇద్దరు, వీరామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వాళ్ళిద్దరూ సాగర్జీకి మార్గదర్శకులు. సాగర్జీ ఏం చేసిందంటే, కోర్టులో ఉన్నారు, కారులో నేను ఎక్కాను. మధ్యాహ్నం భోజనానికి సాగర్జీ ఇంట్లో పెట్టినారు భోజనం. ఆయన ఒక మాట చెప్పేది, మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మా ఇంట్లోనే దిగాలి, మా ఇంట్లోనే భోజనం చేయాలి తప్ప బయట వెళ్ళొద్దని చెప్పేవారు. అంత ఆత్మీయమైనటువంటి సంబంధం. 40 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఏ ఒక్క రోజు కూడా మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, భేదాలు అనేవి రాలేదని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సమస్య మీద ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటుండే, కానీ మనస్పర్ధలు ఉండదు. ఇది రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాత తరంలో ఉన్న నాయకులు చాలామంది చూశాను.
మనస్పర్ధలు ఉండదు, అంటే విభేదాలు ఉండొచ్చు, మన యొక్క ఆలోచన విధానం వేరే ఉండవచ్చు. అంతర్మాతాన మనసును బాధ పెట్టుకోవద్దనేటువంటి ఆలోచనని విద్యాసాగర్ రావులో చూశాను. ఎందుకంటే వారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా హరిబాబు గారు చెప్పినట్టు తనదంటూ అసెంబ్లీ ఒక చరిత్రలో ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు విద్యాసాగర్ రావు అని నేను మీకు సభాముఖం అందిస్తున్నాను. అలాగే నక్సలైట్లతోని ఆ రోజుల్లో చాలా పెద్ద పోరాటం జరుగుతున్నది. చాలా రోజుకు ఒక హత్య జరుగుతున్నది, రాజకీయ హత్యలు. ఆ సందర్భంలో కూడా విద్యాసాగర్ రావు కోర్టులో నిర్వహించిన పాత్ర కానీ బయట నిర్వహించినటువంటి పాత్ర కానీ ఆ సమన్వయం నక్సలైట్లో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నా కూడా వారు ఎంతవరకు ఎక్కడికైనా బీజేపీ కార్యకర్తలను ఏబీపీ కార్యకర్తలను రక్షించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమైన నాయకుల్లో విద్యాసాగర్ ఒకరని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఆ కాలంలో బీజేపీకి పెద్ద ఆదరణ లేదు. ఆదరణ ఇవ్వాలంటే చాలా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆదరణ లేదు, డబ్బులు కూడా ఉండేవి కావు. అలాంటి సమయంలో ఏ సమయంలో అయినా విద్యాసాగర్ గారు నేను ఉన్నాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి విద్యాసాగర్ రావు అని నేను మీకు ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. సో ఆ రకంగా వారు అనేక సంవత్సరాలు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి ఈ 40 సంవత్సరాల్లో. కానీ 1999 నుంచి దశ మారింది, బీజేపీ దశ మారింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, విద్యాసాగర్ రావు అధ్యక్షుడు. అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉంటూ అధ్యక్షుడిగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి వారు అప్పుడు మొట్టమొదటిసారి హరిబాబు గారు చెప్పినట్టుగా ఈ గోదావరి జలాలను మళ్లిస్తే తప్ప తెలంగాణకు మోక్షం లేదని చెప్పి ఒక మంచి విస్తృతమైనటువంటి ప్రణాళికను తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు విద్యాసాగర్ రావు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ కిషన్ రావు గారు ఉన్నారు, మేసినేని కిషన్ రావు, వారు కూడా అందులో పాత్ర ఉన్నారు. ఆ విషయంలో కూడా అంటే గోదావరి జలాలు కేవలం తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా, రాయలసీమ జిల్లాలకు వాటిని కూడా సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేసి రాయలసీమ కూడా ఒక 100 టీఎంసీ అలొకేట్ చేయాలని, అలాగే తెలంగాణలో ఏ విధంగా ల్యాడర్ సిస్టంలో గోదావరి నది మీద, దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా కొంత వినాలని నేను కోరుతున్నాను. గోదావరిని ల్యాడర్ సిస్టంలో ఇంకా అత్యధికమైనటువంటి ఒక ప్రాజెక్టును తీసుకోవాలని విద్యాసాగర్ గారు సూచనను మీరు తప్పకుండా ఒకసారి అధ్యయనం చేయాలని నేను మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గోదావరి ల్యాడర్ సిస్టంలో చేయాలి. ప్రాజెక్టు కట్టడం చాలా సులభం, గవర్నమెంట్ దాని నిధులు ఉంటాయి కాబట్టి కట్టవచ్చు. తర్వాత దానికి అయ్యేటువంటి ఒక ఏదైతే ఖర్చులు ఉంటాయో రెగ్యులర్గా దాని యొక్క ఉన్నటువంటి గిట్టుబాటు ఉంటుంది, రైతులు ఏం చెల్లించలేరు. కాబట్టి అది ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ అనే దానికన్నా ల్యాడర్ సిస్టంలో వెళ్తే అత్యధికమైనటువంటి ఉపయోగం కూడా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రెండో విషయాన్ని, ఇక్కడ సిద్ధాంతపరమైన విభేదం. ఎందుకంటే తెలంగాణ విషయంలో ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడే, విద్యాసాగర్ అధ్యక్షుడుగా నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. మా అందరికీ కూడా అర్థం కాలేదు. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక చాలా పెద్ద బహిరంగ సభ పెట్టాను.
దానికి లాల్ కృష్ణ అడ్వాణి గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినాం. మేము బహిరంగ సభనే అనుకుంటున్నాం. స్వతంత్ర సమరయోధుల్ని సన్మానం చేయడం అంటే చాలామంది స్వతంత్ర సమరయోధులు వచ్చినట్టు చాలా పెద్ద బహిరంగ సభ ఉంది. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ విమోచన దినోత్సవం అని ఉన్నదని తెలంగాణ చరిత్రలో దేశ చరిత్రలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు అని నేను మీకు సమాపంగా మనం చేస్తున్నాను. ఇప్పటికీ తెలంగాణ డిబేట్ విలీనమా విమోచన అని. కానీ ఆనాడు విమోచన అంటే ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ప్రత్యేకించి జర్నలిస్ట్ మిత్రులు కూడా విమోచన ఎట్లా ఇది విమోచన ఎట్లా అనేవాళ్ళు. కానీ దాన్ని విపులంగా సైద్ధాంతికపరమైనటువంటి ఆలోచనతో విమోచన అని చెప్పేసి నిరూపించినటువంటి గొప్ప నాయకుడు విద్యాసాగర్ అని మనం చేస్తున్నాం. అలాగే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో మాట్లాడి అన్నారా, ఏమండి దత్తాత్రేయ గారు విద్యాసాగర్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏమభిప్రాయం అంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎక్కడ వస్తుందో. అప్పుడు విద్యాసాగర్ గారు వారు మా అందరికీ చెప్పారు, మాకు కూడా చెప్పినారు, పార్టీ కూడా చర్చించినాము. అది కాదు, ముందు మనము ఈ తెలంగాణ నిజాం యొక్క ఉన్నటువంటి నిరంకుశమైన పరిపాలన ఏ విధంగా విముక్తి చెందింది, దీని చరిత్ర అంతా చంద్రబాబు నాయుడుకి తెలియజేయాలని ఒక పుస్తకాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. అంతకుముందు కేవలం కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పార్టీని ఇవి చేస్తుండే, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుండే. కానీ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ యొక్క విమోచన దినోత్సవాన్ని విలీన దినోత్సవంగానో విమోచన దినోత్సవంగానో జరుపుకోవడం అనేది అది దారికి తీసుకొచ్చినటువంటి నాయకుడు విద్యాసాగర్ రావు. అలాగే ఇంకొక విషయం ముఖ్యంగా నాకు చాలా ఆకట్టుకుంది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రి లేనప్పుడు కానీ విద్యాసాగర్ రావు గారి యొక్క ఆలోచన అనేది ఎప్పుడు ఒక కొత్తదనం ఉంటుంది. ఓ కొత్తదనంతో ప్రయాణం అవుతాడు. పాత అనేటువంటి ఆలోచనలు ఉంచుకున్న భావాలున్నా కొత్తదనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీలో ఆలోచన చేసినప్పుడు, గిరిజనుల గురించి ఆలోచన చేసినప్పుడు వారు ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. జంగల్ జమీన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. జల్ జంగల్ జమీన్ అనేటువంటి విషయాన్ని చాలా పెద్ద ఎత్తున గిరిజనుల పట్ల దాన్ని కూడా ఏంటంటే పాపం ఎట్లా చేద్దామని నాతో ఆలోచన చేసి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. కొమరం భీం విగ్రహాన్ని మొట్టమొదలు ట్యాంక్ బండ్లో పెట్టడానికి ప్రయత్నం చేసిన నాయకుడు విద్యాసాగర్ రావు అని మీకు మనవి చేస్తాను. నేను ఆయన ఇద్దరం వెళ్ళాం. పోలీసు వాళ్ళు అనుమతించకపోయినా మేము చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ విగ్రహాన్ని పెట్టినాం. ఆ రకంగా గిరిజనుల పట్ల హరిబాబు గారు చెప్పినట్టు నేను గవర్నర్ల కాన్ఫరెన్స్లో ఉన్నాను. గవర్నర్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గిరిజనుల ఇష్యూ మీద చర్చ అవుతున్నప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ నేను గవర్నర్ని. అప్పుడు అక్కడ మా గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, आप सभी लोग महाराष्ट्र के जो राज्यपाल थे विद्यासागर राव जी, उनको एक बार सोचिए, उनके बारे में देखिए, उन्होंने जो गिरिजनों के बारे में किया वो सभी लोग आधार कीजिए. మళ్ళీ నాతోటి లంచ్లో మాట్లాడినప్పుడు గుర్తు చేసినాడు. ఆ విధంగా ప్రధానమంత్రి గారు నాతో చాలా విషయాలు చెప్పారు.
అంటే గిరిజనుల గురించి ఆయన చేసినటువంటిది మార్గదర్శకంగా ఉంటుందని ఆ రకంగా వారు అభిప్రాయపడ్డారు. సో మీరు ఈ 3 విషయాల మీద నేను క్లుప్తంగా మీ ముందు ఉంచాను. కానీ మా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో నేను ఒక విషయం మర్చిపోలేను. విద్యాసాగరరావు గారి శ్రీమతి, ఆయన ఇన్ని ఎదుగుదలకు కారణం ఎవరంటే ఆయన శ్రీమతి కూడా ఎంతో పాత్ర ఉందని నేను ఆమెను కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నిసార్లు మనం ఇంటికి వెళ్ళినా ఏ కష్టంలో ఉన్నా ఎప్పుడున్నా కూడా భోజనం పెట్టి ఆనందంగా మాట్లాడి సంతోషాన్ని కల్పించారు. అందుకనే వారి కుటుంబం విద్యాసాగరరావు నేను కోరుకుంటున్నాను ఏంటంటే వారు ఇంకా శతమానం భవతిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా వేరే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అభావం ఉంది. కానీ ముఖ్యంగా బండి సంజయ్ అప్పుడు సామాన్య కార్యకర్త, ఆవేశపడు కానీ విద్యాసాగర్ నాతో చెప్తున్నాడు ఆయన, దత్తాత్రేయ గారు ఆ పిల్లాడు ఆవేశపడే కానీ చాలా భవిష్యత్తు ఉంది, చాలా చురుకైన పిల్లాడు, ఆ పిల్లవాడిని మనం ముందుకు తీసుకెళ్ళాలని మాత్రమే చెప్తుండేవాడు విద్యాసాగర్. ఆ రకంగా కరీంనగర్ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో తనదంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి విద్యాసాగరరావు గారు. ఎన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉండి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతిమా శ్రీనివాస్, ఆయన కూడా విద్యాసాగర ఎదుగుదలకు ప్రతిమా శ్రీనివాస్ యొక్క కార్యము రహస్యంగా ఉందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పుడు మొదటిసారి వేదిక మీద శ్రీనివాస్ కూర్చున్నాడు. వెనుక ఉండి విద్యాసాగరరావుని అంతా కూడా అన్ని రకాలుగా నిలబడినటువంటి వ్యక్తి ప్రతిభా శ్రీనివాస్ అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారికి కూడా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొన చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.